திருப்பாவை 6వ பாசுரம். புள்ளும் சீலம் பினாகான் புள்ளரையன் கோயிலில், புள்ளும் சீலம் பினாகான் புள்ளரையன் கோயிலில், வெள்ளை விழி செங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் பிள்ளாய் எழுந்தீராய் பேமுலை நஞ்சுண்டு கள்ளாச்சகடம் கால கலிஜ காலோச்சி, வெள்ளத்தரவில் தொயில் அமர்ந்த வீட்டினை, வெள்ளத்தரவில் தொயில் அமர்ந்த வீட்டினை, உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வேளுந்து அரியன்ற பேரரவும், மெல்ல வேளுந்து அரியன்ற பேரரவும், உள்ளம் பூகுந்து குளிந்தேలోరెంబాయ్. పక్షులు లేచి ఆహారమును ఆర్జించుకొనుటకై కలకలరావములు చేస్తూ పోతున్నాయి. ఆ పక్షులకు నాయకుడైన గరుత్మంతుడు స్వామి అయిన శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖమునుడుతూ స్వామికి సేవకు సమయమైంది రండు అని పిలుస్తున్నారు. ఆ ధ్వనిని వినలేదా? ఓ పిల్ల లేము, మేమలా వచ్చామని మమ్మెవరు లేపారని నీకు సందేహం కలగవచ్చు. పూతన స్తనములనన్న విషమును ఆరగించిన వాడు అసురావేశం కలిగి చెంపను ఉద్యమించిన కృత్రిమ శకటమును కీలుడునట్లు, పాలకై ఏడ్చి కాలు చాచి పొడి పొడియగునట్లు చేసినవాడు, క్షీరసాగరమును చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై లోకరక్షణ చింతతో యోగనిద్ర నమరియున్న జగత్కారణభూతుడైన సర్వేశ్వరుని తమ హృదయంలో కదిలిపరుచుకొని మెల్లగా లేస్తున్న మునులు యోగులు హరి హరి అనేటప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా హృదయములలో చొచ్చి చల్లపరిచి మమ్ముల్ని మేల్కొలుపుచున్నది. నీవు కూడా లేచి రమ్ము.